your vessel. So they want to know the current status. Sir, please share the coordinates. जल्दी आप मैसेज दीजिए, मैं बंदे को भेजता हूँ आगे सिन्हा स्पोर्ट कंट्रोल को. In one bay, diving boat. Coordinates, my friend. Coordinates. Okay. Sinha Sport Control, this is a message from Jalvi that all crew are safe. They are in forecastle and they have a huge fire in the engine room. Indication regarding your vessel. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హర్మోస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండియన్ నౌకపై అమెరికా దాడికి పాల్పడింది. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. ఒమన్ తీరంలో షినాస్ పోర్ట్ సమీపంలో అటాక్ జరిగింది. గినియా దేశపు జెండాతో ప్రయాణిస్తున్న జల్వీర్ అనే ఆయిల్ ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుంది అమెరికా. ప్రమాద సమయంలో నౌకలోని 20 మంది భారతీయులు ఉన్నారు. దాడి సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వారం రోజుల్లో మూడోసారి ఇండియన్ నౌకపై దాడి జరిగింది. సెటబేలో ట్యాంకర్పై జరిగిన దాడులు 3 భారతీయులు మృతి చెందారు. దాడులను తీవ్రంగా ఖండించింది కేంద్ర విదేశాంగ శాఖ. భారత ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. మీరు చూడొచ్చు, ఒక స్పెషల్ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. దట్టు సైలింగ్ గురించి మాట్లాడుకునే సందర్భంలో, ఎందుకంటే సైలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్పెషల్ కమ్యూనికేషన్ ఉంటుంది. మెరైన్ కమ్యూనికేషన్ అంటారు, లేకపోతే మ్యారిటైమ్ కమ్యూనికేషన్ అంటూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే VHF రేడియో అంటూ ఉంటారు, డిజిటల్ సెలెక్టివ్ కాలింగ్ అంటూ ఉంటారు. ఇలా దానికి వివిధ రకాల పేర్లు ఉంటాయి. ఆ ఛానల్ త్రూగా మాట్లాడుకునే సందర్భంలో మీరు కింద మీరు చూడొచ్చు, ఇంజన్ రూమ్లో మంటలు వస్తున్నాయి, మీ షిప్కి సంబంధించి సమాచారం అంటూ కూడా ఆ టెక్స్ట్ మీరు చూడొచ్చు. సార్ దయచేసి కోఆర్డినేట్ షేర్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఈ ఘటన మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది భారతదేశం నుంచి అమెరికా విషయంలో. బట్ అమెరికా ఎలా రెస్పాండ్ అవుతోంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. బట్ దాడికి సంబంధించి మాత్రం భారత్ దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతోంది. ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్నిస్తున్నమాట. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మందికి పైగా దాంట్లో భారతీయులు ఉన్నారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటబే వెషల్, వీటిని వెషల్ అంటే వాణిజ్య నౌక, వీటి మీద అమెరికా దాడి జరిపింది. ఈ దాడిలో ఆ వెషల్లో ఏకంగా 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళలో 3 నావికులు ప్రాణాలు కోల్పోయారు. 3 సైలర్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ ధృవీకరించారు కూడా. అయితే విషాదకరమైన ఘటన అని చెబుతూ ఆ 3 భౌతికాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. మరణించిన వాళ్ళల్లో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ ఉన్నారు, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్గా గుర్తించారు. అయితే అసలు ఎలా జరిగింది ఇక్కడ కదా క్వశ్చన్ రైజ్ అవుతుంది. అమెరికా ఏం చెప్పుకొచ్చింది? అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఈ రెండూ కూడా భారత్కు ఆ వెషల్స్ వెళ్లేందుకు, ఆ ఆయిల్ ట్యాంకర్స్ని లేకపోతే ఆ చమురుకు సంబంధించి ఆ మూవ్ అయ్యి ఆ వెషల్స్ని లేకపోతే ఆ నౌకర్ని ఎక్కడ రెస్ట్రిక్షన్ అనే మాట కావచ్చు ఎక్కడా లేదు. బట్ మీరు ఇక్కడ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట మనం విన్నాం. ఇది భారతదేశానికి సంబంధించిన నౌక. ఒకవేళ భారతదేశపు జెండా ఉంటుంటే కనుక వాళ్ళు దాడి చేయడానికి కాస్త ఆలోచించి ఉండేవాళ్ళు. కానీ గినియా దేశపు జెండా ఉంది, అందుకే దాడికి పాల్పడ్డారు అనే ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది. బట్ స్పెషల్ కమ్యూనికేషన్ ద్వారా కోఆర్డినేట్ చేసి ఇంకా బెటర్ కోఆర్డినేషన్ అయి ఉంటుంటే కనుక బహుశా అయ్యుంటే కనుక ఇటువంటి ఇబ్బందికర వాతావరణం బహుశా ఉండకపోయి ఉండేది. అయితే ఇక్కడ వినిపించే మాట ఏంటి? మేము దిగ్బంధనం విధించాం కదా, మేము పూర్తిగా రెస్ట్రిక్షన్ విధించాం కదా, అలాంటప్పుడు ఇరాన్ నుంచి చమురు రవాణా నౌక ఎలా వెళ్తుంది? ఇరాన్ నుంచి అలా వెళ్ళింది కాబట్టి ఆ ట్యాంకర్పై కాల్పులు జరిపాయని చెప్పి అమెరికా సైన్యం దాన్ని సమర్థించుకుంది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెస్ట్ ఏషియాలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను, వసతులని టార్గెట్ చేసుకోవడాన్ని ఆపేయాలని చెప్పి ఇంటర్నేషనల్ వాటర్స్లో కావచ్చు, లేకపోతే వాటర్ బాడీస్లో కావచ్చు, వీటిలో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అండ్ ఫేర్గా ఉండాలి అని చెప్పి పేర్కొంది. ఇదే అంశం మీద ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారి యుఎస్ అంబాసిడర్ అంటూ ఉంటారు కదా,
జేసన్ మీక్స్ని పిలిపించి సమన్స్ జారీ చేసింది. పిలిపించడం కాదు, సమన్స్ జారీ చేసింది. 24 మంది భారతీయులున్న మ్యారివెక్స్ నౌకపై ఒమన్ తీరంలో అమెరికా నౌకాదళం 3 రోజుల క్రిందట దాడి పాల్పడింది. ఇదిలా ఉంటే ఇండియాకి సంబంధించి ఇండియన్స్ మీద ఇంకో నౌక దాడికి పాల్పడడం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఒమన్ తీరంలో ఆ నౌకపై అమెరికా మిలిటరీ దాడికి పాల్పడడం ఆ ఘటనకు ఆ గ్రావిటీని చెప్తూ ఉంది. వారం రోజుల వ్యవధిలో, ఐఎమ్ రిపీటింగ్ అండ్ రీటరేటింగ్, వారం రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలను అమెరికా టార్గెట్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దీంతో భారత్ ఎంబసీ, ఒమన్లోని భారత్ ఎంబసీ ఇప్పుడు రియాక్ట్ అయింది. ఒమన్లోని షినాజ్ పోర్ట్ దగ్గర నౌక మీద దాడి జరిగిందని చెప్తూనే పరిస్థితి అక్కడ అన్సర్టనిటీ కొనసాగుతోందని చెప్పుకొచ్చింది. లోకల్ ఆఫీషియల్స్తో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం, దీని పేరు జలవీర్ అని చెప్పుకొచ్చింది. కానీ జరుగుతున్న పరిణామాలు చూడండి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ ఘటన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. బట్ రైట్ కొద్దిసేపటి క్రితం ఇటు కేంద్ర విదేశాంగ మంత్రి, కేంద్ర విదేశాంగ శాఖ రణధీర్ జైస్వాల్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారంటూ చెప్పుకొచ్చారు. ఈ ఘటన అన్ఫార్చునేట్ అంటూ కూడా చెప్పుకొస్తూనే అన్ఫార్చునేట్లీ 3 భారతీయులను కోల్పోయాం. ఇప్పటికే USCDA వాళ్ళకి సమన్స్ జారీ చేశామని చెప్పి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ కూడా కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయ్యారు. అమెరికా షుడ్ ఆన్సర్ ఫర్ దిస్. ఎందుకంటే మీరు కొట్టుకు చావండి, అక్కడ మీకు బుద్ధి లేదు. ప్రపంచాన్ని సంకనాకించేస్తున్నారు. బహుశా ఈ పదం మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు కాక, ప్రపంచాన్ని మొత్తం ఇంతలా పీక్కు తింటూ ఉంటే ఇజ్రాయెల్నే కంట్రోల్ చేయలేని వాళ్ళు మీరు ప్రపంచాన్ని ఏం కంట్రోల్ చేస్తారయ్యా? ఈరోజు ప్రపంచం తలకిందులైపోతుంది. ఇన్ఫ్లేషన్ చచ్చిపోతూ ఉంది. ఇన్ఫ్లేషన్ ఎక్కడికో చేరుకుంటూ ఉంది. ద్రవ్యోల్బణం పేదవాడి బ్రతుకుని నాశనం చేసేలా తయారవుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే నవ్వుతున్నాడు ఆ పెద్ద మనిషి. అంత హాస్యాస్పదం అయిపోయింది ఆయనకి. పేదవాడి బతుకంటే అంత హాస్యాస్పదం అయిపోయింది. మీకు రష్యా అంటే పడదు, చైనా అంటే పడదు. ప్రపంచంలో ఏ దేశం మీకు పడుతుంది? అమెరికా తనకు తాను ఏమనుకుంటూ ఉంది? ప్రపంచం అంతా ఒకవైపు, మీరు ఒకవైపు ఉందాం అనుకుంటుందా? ప్రపంచం అంతా ఉగ్రవాదులుగా చూపించి మీరేదో సాధారణ పౌరుడుగా చూద్దాం అనుకుంటుందా? అదే ప్రపంచం అంతా ఉగ్రవాదులా తయారైతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి. మీకు తెలుసు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో అన్నీ తెలుసు. మీకు ఉగ్రవాదుల పేరుతో హెజ్బుల్లాని టార్గెట్ చేయడం తెలుసు. ఉగ్రవాదం పేరుతో హమాస్ని టార్గెట్ చేయడం తెలుసు. ఉగ్రవాదం పేరుతో హౌతీని టార్గెట్ చేయడం తెలుసు. కొండల్లో గుట్టల్లో దాక్కున్న వాడి ఇంచి కదలికలు మీకు తెలుసు. అలాంటిది విషయంలో ఎవరున్నారు మీకు తెలీదా? ప్రపంచం నమ్మయ్యాలా? అంత హీనంగా ఉందా మీ వ్యవస్థ? అమెరికా షుడ్ క్రాస్ చెక్ ఇట్ సెల్ఫ్ వన్స్ అగైన్. తనకి తాను పునః పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు భారతీయులని చంపేస్తారా? మీకు తెలీదా విషయంలో ఎవరున్నారు? గినియాకి సంబంధించి జెండా ఉంటే దాడికి పాల్పడతారా? అంత బుద్ధి మాంద్యం మీకుందా? ఆర్థిక మాంద్యం ఎలాగా మీకు అక్కడ మిమ్మల్ని పీడిస్తోంది. మీకు బుద్ధి మాంద్యం కూడా తయారైందా? సెంట్కామ్ అంతా చవకబార్ అయిపోయిందా? If America can listen to my words by translating its own language, you have to understand my language. వినాల్సిందే అమెరికా. ఎందుకంటే భారతీయుల సహనాన్ని పరీక్షించొద్దు. డోంట్ టెస్ట్ ద పేషెన్స్ ఆఫ్ ఇండియన్స్. 3 భారతీయుల మీద పోనీ ఇదేమైనా యాదృచ్ఛికంగా జరిగిందంటే గత వారం రోజుల్లో ఎన్నో దాటిది. వాట్ సెంట్కామ్ థింగ్స్ ఏమనుకుంటోంది? ప్రపంచం అంతా ఒక్కసారి ఏకమై గట్టిగా పిడికిలి బిగిస్తే పావు కేజీ అంత ఉండే మీ పరిస్థితి ఏంటి? ఈరోజు మీ సైన్యమే మిమ్మల్ని నాకెందుకు అనుకునే పరిస్థితి తయారయ్యింది. మీ సైన్యమే తట్టుకోలేకపోతోంది. ఇజ్రాయెల్నే కంట్రోల్ చేయలేకపోతున్న మీరు ప్రపంచాన్ని ఏం కంట్రోల్ చేస్తారయ్యా? మీ అధ్యక్షుడికి అక్కడ ప్రధానికి పడటం లేదు కదా. చివాట్లతో తిట్లతో ఇద్దరి మధ్య ఎటువంటి వేడి రాజుకుంటుందో కదా. అక్కడ పరిస్థితిని కామ్ డౌన్ చేయలేనప్పుడు మీరు ఇక్కడ హార్మోన్స్లో ఏం చేస్తారు? కనీసం అక్కడ పీస్ టాక్స్ జరుగుతుంటే పీస్ టాక్స్ని కనీసం ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్న మీరు
ఈరోజు ప్రపంచాన్ని మీద పడి ఏడుస్తారు, దాడులు చేస్తారు. మీకంత ధైర్యం ఉంటే వెళ్ళి చైనా మీద అటాక్ చేసి చూడండి ఒక్కసారి. చైనా విషయం మీద అటాక్ చేసి చూడండి. మీకు భయం, ఇంకో మాట నేను అడుగు వేసి చెప్పచ్చు గాక, కానీ మాది అలాంటి బుద్ధి కాదు. మీకు చైనాతో పెట్టుకుంటే మీకేమవుతుందో తెలుసు. మీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వాళ్ళ బాండ్లు వెనక్కి తీసుకుంటే మీకు గుండెలు గుబేలమంటాయి. అడుక్కోవడానికి చెప్ప కూడా కాస్ట్లీ అయిపోతుంది. అక్కడ మీకు అగ్రరాజ్యం చెప్పుకునే మీకు బిల్డప్ తప్ప ఇంకేం మిగులుతుంది, అది మీకు తెలుసు. అందుకే చైనా టార్గెట్ చేయరు. ఇప్పుడు భారత్ని టార్గెట్ చేస్తారు. బెదిరిద్దామనా? అమెరికా షుడ్ కన్సిడర్ ఇట్ వర్డ్స్. సెన్కామ్ షుడ్ థింక్ వన్స్ అగైన్. అనవసరంగా భారత్ పేషెన్సీని చెక్ చేస్తే కనుక పర్యవసరణాలు చాలా దారుణంగా ఉంటాయి. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా won't leave anyone if the target listen. ఎంత దుర్మార్గం ఇది. వాళ్ళకి ఏ వెషల్ వెళ్తుందో తెలుసు, ఎంతమంది ఉంటారో తెలుసు, వాళ్ళ నెట్వర్కింగ్ అలా ఉంటుంది కదా. కాదు అంటారా? హమాస్ లీడర్స్, హెజ్బుల్లా లీడర్స్ ఇటు ఇరాన్లో ఉంటే వాళ్ళని ఎలా చంపేశారు? ఏకంగా ఇరాన్లోకి వెళ్ళి హెజ్బుల్లా కమాండర్ టాప్ కమాండర్ని వాళ్లకు తెలియకుండా వాళ్ళ ప్రొటెక్షన్ ఉన్న వ్యక్తిని ఎలా చంపేసింది మొసాద్ ఎవరు? ఇజ్రాయెల్ కాదా? ఇజ్రాయెల్ ఎవరు? అమెరికా సపోర్ట్ కాదా? ఇంత కీన్ అబ్జర్వేషన్ అంతవరకు ఎందుకు? మనందరికీ తెలిసిన భాషలో చెప్తా. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపినప్పుడు ఎంత ప్రిసిషన్ స్ట్రైక్తో వెళ్ళింది. చేసింది ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు అమెరికాకు తెలిసినప్పుడు somebody asking ఇంగ్లీష్లో చెప్పని చెప్పి అవసరం లేదండి, వాళ్ళకి వేరే భాష కూడా అర్థమవుతుంది. జరిగినప్పుడు పరిస్థితి వాళ్ళకి తెలియలేదా? ఆయతుల్లా అలీ ఖమేనీ అంటే సుప్రీం లీడర్ని పూర్తిగా అంత ప్రిసిషన్తో స్ట్రైక్ చేసి రాత్రికి రాత్రే లేపేసే సత్తా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్. I should say one thing. Israel must understand one thing. We have a cordial relationship between India and Israel. ఇది ఇజ్రాయెల్ వినాలి. ఎందుకంటే మీరు కనుక ఇక్కడ అమెరికాను కనుక కంట్రోల్ చేయకపోతే, కోపం కట్టలు తెంచుకుంటే కష్టమవుతుంది. ఏషియా మొత్తం ఒకటే ఇందా. పిడికిడ పాకిస్తాన్ ఏమీ చేయలేదు. అడుగు పెట్టడానికి మీకు మిలిటరీ బేస్ ఉండదు చెప్తున్నా. మస్ట్ అండర్స్టాండ్ అమెరికా. యుఎస్ షుడ్ అండర్స్టాండ్. You won't get a support from the land which a crooked land, Pakistan. ఒకవేళ చైనా, రష్యా, భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, జస్టిన్ బ్రిక్స్ కనుక ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి ఒక్క ఇటుకరాయి కనుక ఇచ్చి కొట్టిందా, డాలర్ వెళ్ళి దాక్కోవాలి ఎక్కడో. ఎందుకంటే తెగించే వరకు లాక్కోవద్దు. ఇజ్రాయెల్కి మనకు కార్డియల్ రిలేషన్షిప్ ఉంది. అండ్ ఇజ్రాయెల్ షుడ్ స్టెప్ అహెడ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఒక అడుగు ముందుకు వేయాలి ఇజ్రాయెల్. భారతీయుల మీద దాడి జరిగిందంటే ఇజ్రాయెల్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ కార్డియల్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి అమెరికాకు చెప్పాలి. అండ్ అమెరికా కూడా ఇంత దుర్మార్గంగా భారతీయ నౌక మీద దాడి చేసే ధైర్యం ఎవరిచ్చాడయ్యా నీకు? యూ డోంట్ నో? అంత బుద్ధిమాంద్యం ఉందా? అండ్ ఆ పెద్ద మనిషి నేను మార్నింగ్ చూశానండి ఎక్కడో. ఇన్ఫ్లేషన్ అంటే కనుక నవ్వుతున్నాడు ఆ పెద్ద మనిషి. పక్క నవ్వుతూ ఉన్నాడు. దరిద్రం ఏంటంటే అలాంటి వ్యక్తిని ఈరోజు కీలక స్థానంలో కూర్చోబెట్టడం అగ్రరాజ్యం దౌర్భాగ్యం. ఆ పక్క నవ్వే వ్యక్తిని ఒక్కసారి ఆ కాన్వర్సేషన్ చూడండి.
వాళ్ళకి ఆ మ్యారిటైమ్ కమ్యూనికేషన్ ఉంటుంది. మ్యారిటైమ్ కమ్యూనికేషన్ ద్వారా ఆ VHF రేడియో అని ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్, అది దాని ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఆ కమ్యూనికేషన్ జరిగినప్పుడు కమ్యూనికేషన్ తెలుస్తుంది. కమ్యూనికేషన్లో దీంట్లో ఉన్నారా లేదా, ఉంటే యూ కెన్ టేక్ దిస్ డైరెక్షన్, లైక్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. మొత్తం చేతులెత్తేసి దాడి చేసి భారతీయుల ప్రాణాలు తీయడం అంటే, అమెరికా గుర్తుపెట్టుకో, ఏ రోజైనా నీకు మూడే కాలం దగ్గరకు వచ్చిందని చెప్పి నీకు నువ్వే సమాధి సిద్ధం చేసుకుంటున్నావు గుర్తుపెట్టుకో. అండ్ బట్ ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ కాన్వర్సేషన్ చూడండి, ఆ క్రిటికల్ కాన్వర్సేషన్ ఒక్కసారి మీరు కూడా లుక్ అయ్యండి. బట్ బిఫోర్ దట్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూట్ కాంటెంట్ బ్యూరో డిస్కషన్ ఇస్ highly advised. ఒక్కసారి కాన్వర్సేషన్ చూడండి. They want to know the current situation regarding your vessel. So they want to know the current status. Sir, please share the coordinates. जल्दी आप मैसेज दीजिए, मैं बंदे को भेजता हूँ आगे सिनाज पोर्ट कंट्रोल को. In one bay, that in both. Okay. Sinas Port Control, this is a message from Jalvi that all crew are safe. They are in forecastle and they have a huge fire in the engine room. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university.